నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే బెంగాలీలో బీజేపీదే కసాయి పార్టీ తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం. బెంగాల్లో రికార్డు పోలింగ్. రెండో విడత దశలో 91.66% ఓటింగ్. నాలుగోసారి అధికారం మాదే టీఎంసీ. మమతాను ఓడిస్తున్న బీజేపీ. బెంగళూరులో వర్షం. పారిశ్రామిక దిగ్గజం జీఎన్ నాయుడు కన్నుమూత. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో తుది శ్వాస. నేడు 10th ఫలితాలు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులోకి. మనది వికాసం, వైసీపీది విధ్వంసం. ప్రత్యర్థి పార్టీ కుట్రలకు కాలం చెల్లింది సీఎం. కలిసికట్టుగా పోరాడదాం. 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి. పనిచేసి ప్రజల మనసులు గెలుచుకుందాం. అహంకారంతో పోతే మనకు వైసీపీ పరిస్థితే. తెలుగు జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తా. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బాధ్యత పెంచింది. పార్టీ శ్రేణుల త్యాగాలతోని ఈ స్థాయికి వచ్చా. టీడీపీ కార్యవర్గ ప్రమాణ కార్యక్రమంలో లోకేష్. చేసింది అభివృద్ధిని, తెచ్చిన మార్పును, పడిన కష్టాన్ని జనాలకు వివరిద్దాం. ఫ్లెక్సీలు, పోటులు, కుర్చీల దగ్గర గొడవలొద్దు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్. పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం. 3వ తరంలోనూ పనిచేయనున్న గోరంట్ల యనమల రామకృష్ణుడు. శ్రీ సిటీకి మరో దిగ్గజ సంస్థ. 1000 కోట్లతో క్యారియర్ ఏసీల పరిశ్రమ. 6న శంకుస్థాపన చేయనున్న సంస్థ సీఎండి. 3000 మందికి ఉపాధి అవకాశాలు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, తెలంగాణ చూసుకుంటే ముఖ్యంగా బెంగాల్లో కమలం, తమిళనాట డిఎంకే. ఈసారి యూడీఎఫ్ చేతికి కేరళ. అస్సాంలో ఎన్డీఏ హ్యాట్రిక్. పుందుచ్చేరి కూడా వారిదే. ఎగ్జిట్ పోల్స్ అంచనా. తమిళనాడులో విజయ్కే మొగ్గన్న యాక్సెస్ మై ఇండియా. హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం. ఎల్ఎన్టీతో పూర్తయిన ఒప్పందం 1461.47 కోట్లతో 100% షేర్లు బదిలీ. తుమ్మడిహట్టికి ఆమోదం. 150 మీటర్ల ఎత్తున నిర్మాణానికి మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశం. ఆ రాష్ట్రాన్ని ఒప్పించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయం తీసుకోవాలని సూచన. రాష్ట్ర భద్రతా సలహాదారులుగా శివధర్ రెడ్డి. డీజీపీగా పదవీ విరమణ అనంతరం కొత్త బాధ్యతల్లోకి. దేశ జనాభా 142.58 కోట్లు. 2036 నాటికి మరో 10 కోట్లు పెరుగుదల. గణాంకాల మంత్రిత్వ శాఖ తాజా అంచనా. దిగ్బంధనం దీర్ఘకాలికం. ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసేలా అమెరికా వ్యూహం. అలా చేసే తీవ్ర స్థాయిలో ఇరుసుకుపడతామన్న ట్రహాన్. 10లో 95.15% పాస్. గత ఏడాది కంటే 2.37% అధికం. 49% బడుల్లో 100% ఉత్తీర్ణత. 99.30%తో ప్రథమ స్థానంలో ములుగు జిల్లా. 2-3 స్థానాల్లో నగర కర్నూలు, నిర్మల్. 89.23%తో శివరణ హైదరాబాద్. అత్యుత్తమ పంచాయతీగా ఇట్నాయక్ తాండా. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు 14 తుది గడువు. ఇదేనండి ఈనాడు, తెలంగాణ. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్ చూసుకుంటే 5 మేమే గెలుస్తాం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించబోతుందని ప్రధాని మోడీ మరోసారి తేల్చి చెప్పారు. ఇంకపై నేను మంచివాడిని కాను. ఇరాన్ అణు కార్యక్రమాలపై దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమైనంత త్వరగా లభించాలన్నదే ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టు అతిపెద్ద కుంభకోణం. క్యాబినెట్లో భేటీలు. కేంద్రం తలపెట్టిన గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అతిపెద్ద కుంభకోణమని
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపించారు. యుద్ధంతో పాక్ అతాకుతలం. అమెరికా ఇరాన్ యుద్ధం పరోక్షంగా పాక్ ఆర్థిక పరిస్థితికి ప్రతిబంధంగా నిలుస్తుందని పాక్ ప్రధాని వాపోయారు. న్యూస్. నేడు 10వ తరగతి ఫలితాలు. అమరావతి 10వ తరగతి పరీక్ష ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేస్తారు. జగన్ పాలనలో పంచాయతీల ప్రగతి. వైఎస్ జగన్ పాలనలో గ్రామ పంచాయతీలు సర్వతోముఖాభివృద్ధి చెందిన విషయం దేశవ్యాప్తంగా వెల్లడైంది. బెంగాల్లో హోరాహోరీ. దీదీదే గెలుపని కొన్ని, కమలాదే విజయమని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. తమిళనాడులో మరోసారి స్టాలిన్ సర్కార్ ఖాయం. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా. విజయ టీవీకే పార్టీదే ఆధిక్యమన్న యాక్సెస్ మై ఇండియా. కేరళలో గద్దె దిగుతున్న విజయన్. కమ్యూనిస్టుల అడ్డాలు. ఈసారి కాంగ్రెస్ కూటమికే పట్టం. అస్సాంలో మరోసారి కసాయ ప్రభుత్వం. పుదుచ్చేరి మళ్ళీ ఎన్డీఏ ఖాతాలోకి. విజయ్ మరో ఎంజీఆర్. తమిళనాడులో విజయ సారథ్యంలోని టీవీకే పార్టీ ఎన్నికల్లో 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే వీలుందని యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించింది. పెట్రోల్ దెబ్బకు కూరగాయలు. వారం రోజుల్లోనే భారీగా పెరిగిన కూరగాయల ధరలు, బాడుగుల రేట్లు. ఇంధన కొరతతో మధ్యలో నిలిచిపోతున్న వాహనాలు, పాడవుతున్న కూరగాయలు. నగరాలు పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఒకసారిగా ధరలు పెరగడంతో గగ్గోలు పెడుతున్న ప్రజలు. ఇంధనానికి బంధనం, కొరత లేదంటూనే కోత. సామాన్యుడికి సుక్కలు చూపిస్తున్న సర్కార్. బైకుకు 200, కార్లకు 10 లీటర్లే. వారం గడిచినా అదుపులేకి రాని సంక్షోభం. విజనరీ కాదు విఫల పాలకుడు. రిటైర్డ్ బంకుల్లో ప్రజలకు ఇవ్వాల్సిన డీజిల్ను సిండికేట్ కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చట్టవిరుద్ధంగా ఉత్తర్వులు. వారం రోజుల్లో మండి టెండర్లు. బంకుల వద్ద వాహనదారులు, రైతులు, వ్యాపారులు, బారులు. బెడిసికొట్టిన రియల్ టైం గవర్నర్స్ కట్టుకథలు. సాక్షి టీవీ రిపోర్టర్పై హత్యాయత్నం. తిరుమల లడ్డుకు నందిని నెయ్యి. తిరుమల శ్రీవారి సన్నిధికి కర్ణాటక నుంచి నందిని నెయ్యిని సరఫరా చేస్తున్నారు. లడ్డు తయారీకి ఈ నెయ్యిని ఉపయోగిస్తారు. ప్రతిరోజు 11 టన్నుల నెయ్యి పంపిస్తామని బెంగళూరు మిల్క్ ఫెడరేషన్ అధ్యక్షుడు డీకే సురేష్ చెప్పారు. సచివాలయం ఉద్యోగులకు పెట్రోల్ బంకుల్లో విధులు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 వరకు కాపలా డ్యూటీ. గతంలో శివరాత్రికి మరుగుదొడ్ల దగ్గర నిలబెట్టిన చంద్రబాబు నేడు ఉద్యోగులతో ఆటలాడుతూ రాత్రి డ్యూటీలు. ఇదేం రాజకీయం విచిత్రంగా ఉంది. ఏపీలో డీజిల్ సంక్షోభంపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్. ప్రజలు ఇబ్బంది పడితే పడని, అమరావతి కాంట్రాక్టులు మాత్రం ఇబ్బంది పడకూడదని కూటమి ప్రభుత్వం అనుకోవడం విచిత్రంగా ఉంది. అమరావతి కాంట్రాక్టులు డీజిల్ కొరత రాకూడదని, వారికి కష్టం రాకూడదని, ప్రజలు ఇబ్బంది పడినా పర్వాలేదనే ధోరణి కాదు కదా ఇది. 19 నెగ్గించుకున్న ముఖ్య నేత. బిగ్ బాస్ కన్నునప్పల్లో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మేనేజింగ్ కమిటీ త్వరలో కాలేజీ ముఖ్య నేత కుటుంబం అయ్యే అవకాశం. 2000 కోట్ల విలువైన కాలేజీ కారు చౌకగా సొంతం. రాజధాని ప్రాంతంలో అత్యంత విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని సొంతం చేసుకునేందుకు ముఖ్య నేత మార్గం సుగం చేసుకున్నారు. అధికార మండలితో మేనేజింగ్ కమిటీలు అందరూ తనకు అనుకూలమైన వ్యక్తులే ఉండేలా పాములు కలిపారు. రెడ్ బుక్ బరి తెగింపు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి మళ్ళీ అక్రమ అరెస్ట్. హైకోర్టు వ్యాఖ్యల విరుద్ధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న పోలీసులు. నోటీసు ఇవ్వకుండానే బెంగళూరులో బలవంతంగా అదుపులోకి. రాత్రి పొద్దుపోయేదాకా కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన వైనం. కుప్పం పోలీస్ స్టేషన్లో విచారణ పేరుతో వేధింపులు. అరెస్టు చేయబోరన్న హైకోర్టు నమ్మకాన్ని నమ్ము చేసిన కాకీలు. నేడు హైకోర్టులో విచారణ. స్పీకర్గా అయ్యన్న అనర్హుడు. మాజీ ఎమ్మెల్యే గణేష్, కేకే రాజు ప్రసాద్. హైకోర్టు తీర్పును గౌరవించిన అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో స్పీకర్గా అనర్హుడు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని
అయిన పాత్రుడు చేసి అక్రమాలు, భూ కబ్జాలు, అక్రమ వసూలను ప్రశ్నిస్తున్నారనే అక్కసతో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్పై టీడీపీ గూండాలతో దాడులు చేయించారు. బెంగళూరులో వరుస బీభత్సం, ఆసుపత్రిలో గోడ కూలి 7 మృతి. క్షేత్రఘాతులను పరామర్శించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటన. బిందెడు నీటికి బండెడు కష్టాలు. చిత్తూరు జిల్లా కుప్పం నగరిలో నీటి కష్టాలు. రోడ్డుకెక్కిన మహిళలు రాస్తారోకా. అప్పులను రీషెడ్యూల్ చేస్తున్నాం. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 99% ఉద్యోగుల జీతాలకే ఖర్చు. స్థానిక సమస్యల ఎన్నికలు వన్ సైడ్గా ఉంటాయి. ఎంపీలను నియోజకవర్గాలకు రావద్దని ఎమ్మెల్యేలు అనడం సరికాదు. టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో సీఎం చంద్రబాబు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తే బెంగాల్లో హోరాహోరీ, రైతు వేడ్చిన రాసి రంపాన పెట్టే రాజ్యం. నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి ముక్కలు నీటి పాలడంతో కన్నీరు పెడుతున్న రైతు. కాంటా ఎక్కని ధాన్యం కంటకానికి ఉరితాళ్ళు దైన్యం. 3 రైతులు ఆత్మహత్య. పంటల కొనుగోలు పట్టిన సర్కార్ రోడ్డుపై ధాన్యం పోసి రైతులు కన్నీళ్లు. రోజులు తరబడి రాత్రింబవులు పడిగాపులు. కనిపించిన అధికారుల వేడుకోలు. సహనం నశించి రోడ్డెక్కుతున్న రైతులు. ధర్నా రాస్తారోకలతో రాష్ట్రమంతటా అన్నదాన నిరసనలు. కాంగ్రెస్ గద్దెప్పినటి నుంచి రైతులను అడుగుడునా కష్టాలు ఎంటాడుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేస్తున్న రైతులు. కొనుగోళ్లకు రైతుల ఒత్తిడి, మిల్లర్ల వేధింపులు, సర్కారు మౌనం. ధాన్యం కొనుగోలు కేంద్ర ఇన్ఛార్జి ఆత్మహత్యాయత్నం. నా ఆత్మహత్యతోనైనా కొనుగోలు సాగాలి. పాత పద్ధతుల్లోనే ధాన్యం కొనుగోళ్లు. నేటి నుంచి అమలు. ఎట్టకేలకు దిగొచ్చిన సర్కార్. వ్యతిరేకత దిద్దుబాటుతో చర్యలు. ఆన్లైన్ ట్రక్ షీట్ విధానం రద్దు. క్షేత్రస్థాయి సిబ్బంది పాత పద్ధతిలో వసూలు చేయాలంటూ ఆదేశాలు. గన్నీ గ్యాంగ్ ముక్కల కొనుగోలుకు తీవ్ర కొరత. కుమ్మక్కైన గన్నీల కాంట్రాక్టర్లు. టెండర్లు పూర్తయ్యాక ధరపై పేసి. తొలుత ధర 23.22గా ఖరారు. ఇప్పుడు 33కు పెంచాలని డిమాండ్. ధాన్యం కొనుక్కుంటే రణమే. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్. అన్ని పంటలు మద్దతు ధరకే కొనాలి. సీఎం రేవంత్కు హరీష్ రావు బహిరంగ లేఖ. సిరిసిల్లలో నేత కార్మికుడి బలం మరణం. 10th రిజల్ట్ 95.15% ఉత్తీర్ణత. రైతు రోదన కనిపించలేదా? ఒడ్లు తడిసి అన్నదాతల కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సీఎంకు బాధ లేదా? నిరంతరం కరెంట్ ఇవ్వకున్నా, రైతు బంధు వేయకున్నా ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించలేదా? 140 మంది విద్యార్థులు చనిపోయిన పట్టదా? ప్రజల బాధ చూడలేక ప్రతిపక్షాలు సర్కారును ప్రశ్నిస్తుంటే సీఎంకు శాడిస్ట్ ప్లెజర్లా వస్తుందంట. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి మిగిలిన 100% ప్రాజెక్టు పనులు ఎందుకు చేస్తే లేడు? నిలదీసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో కల్వకుర్తి నుంచి బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, సర్పంచులు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధాన్యము, ముక్కలు, శనుగలు, జొన్నలు వంటి పంటల కొనుగోలు దాదాపుగా నిలిచిపోయినాయి. కేటీఆర్ పిఏసిఎస్ల రద్దు చెల్లదు. పాత సొసైటీలను కొనసాగించాల్సిందే. ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు. రేవంత్ సర్కార్కు ఎదురు దెబ్బ. కేటీఆర్కు ఫ్యాన్స్ అధ్యక్షులు కృతజ్ఞతలు. సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో రైలు. ఎల్ఎన్టీ సంస్థతో పూర్తయిన స్వాధీన ఒప్పందం. సచివాలయంలో నకిలీ పోలీస్. సీఎం రేవంత్ను కలుస్తా, పని ఉంటే ఫోన్ చేయండి అంటూ రీల్. వీడియో వైరల్ అయ్యాక మేల్కొన్న పోలీసులు. నేరస్తుడిగా గుర్తింపు. నిఖిల్పై ఇప్పటికే పలు కేసులు. సెక్రటరీ భద్రతపై ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు.
చెక్ డ్యాం కూల్చివేతకు ఇసుక మాఫియా యత్నం. బుల్డేజర్ని అడ్డుకున్న రైతులు, పారిపోయిన ఇసుక మాఫియా. చెక్ డ్యాం దెబ్బతిన్నా వృధాగా పోతున్న నీరు. నారాయణపేట జిల్లాలో ఘటన. ఒక వాగుపైన 19 ఇసుక రీచ్లు. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ వెరీ మచ్. థ్యాంక్ యూ, బాయ్.